ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా సినీ రంగంలో అయినా పాలిటిక్స్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన అటు సినిమాలు చేస్తూ ఇటు పాలిటిక్స్ రెండు కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి మాత్రం నేనే అస్త్రంగా ఉండబోతున్నానని క్లియర్ కట్గా అర్థమైపోయింది ఆయనకి. సో ఆయన మాత్రం ఇప్పుడు కేరళ, తమిళనాడు, అదేవిధంగా సౌదర్న్ పార్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిట్లలో కూడా ఆయన వెళ్ళి ఒక యాత్రలాగా చేయబోతున్నారు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుని అదేవిధంగా బీజేపీని కూడా పుంజుకునేలాగా ప్రయత్నిస్తానని తెలుస్తుంది. ఇంకేమేమి చేయబోతున్నారు, ఇవాళ నుంచి యాత్ర స్టార్ట్ అంటున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మళ్ళీ దాన్ని ధర్మాన్ని రక్షించే పనులు అయితే పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత హెల్త్ బాగాలేక రెస్ట్ తర్వాత అయితే ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. రావడంతోనే మళ్ళీ ఏదైతే మాల ఉంటుందో అది ధరించి, సో దాంతోపాటు ఆయన అలా వస్తున్నా కూడా ఒక స్వాగ్ అనేది కనపడుతుంది అన్నమాట ఖచ్చితంగా. సో మరి ప్రజల్లో ఇంతకాలం పవర్ స్టార్ అనే దానిలాగా గుర్తింపు ఉంది అంటే ఖచ్చితంగా ఆయనకున్న స్వాగ్ అదేంటంటే అది అందరూ నడుస్తారు ఎయిర్పోర్ట్లో, అందరికీ రాదు అది ఖచ్చితంగా. సో ఆయన ఎక్కడైనా నడుస్తున్న ఒక 100 మంది చుట్టూ ఉన్నా కూడా ఆ ఆరా అనేది ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. సో మరి ఈరోజు బీజేపీ వాళ్ళు మొత్తం కేంద్రం నుంచి అది అన్ని రాష్ట్రాల్లో అది స్ప్రెడ్ చేయాలి, దేశం అంతా బీజేపీ ఉండాలి. అలా ఉండాలి అంటే ముందు ధర్మాన్ని రక్షించాలి ఖచ్చితంగా. దాన్ని అయితే ఆ రక్షకుడుగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారని అనుకోవచ్చు ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు ఈ సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కేరళ, కర్ణాటక, అలాగే తెలంగాణ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఒక యూనిటీ క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. సో ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత దాకానే వెళ్తాను అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికోసం ఆయన ఒక బుక్ కూడా సెట్ చేస్తానని చెప్పారు. సో మొత్తం కూడా ఆయన ప్రిపేర్డ్గా ప్లాన్తో వెళ్తున్నారు. మరి ఆయనకి ఇంకా బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చేసిందంటే నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, స్పేస్ అంతా నీదే అనే విధంగా ఇది ఇచ్చారనమాట. మరి ఒక సింహానికి ఒక పార్క్లో వదిలేసి అలా దూకమంటే ఎలా దూకుతుందో ఆ విధంగా ఈయనైతే అట్లా వదిలేశారనమాట. దేశం మొత్తం కూడా ఇప్పుడు ఈయన తిరిగి అందరినీ కానీ క్రియేట్ చేస్తే ఇంకా మోడీ గారి తర్వాత దేశంలో ఈయనకు ఒక మంచి స్థానం ఏర్పడుతుంది ఖచ్చితంగా. రాజకీయాల్లో ముందు ఇంకా పై స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం అంటున్నారు. సో ఇప్పుడు కానీ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ కేంద్రం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఈయనకు ఉంటుంది. మరి కేంద్రం అంతా కూడా మోడీ గారి తర్వాత ఈయన అప్రిషియేట్ చేస్తారు ఆ విషయంలో. సో మరి ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ పవర్ కూడా ఉంటుంది, ఆ క్రేజ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ కూడా తిరిగి ఇంకెక్కడెక్కడైతే ఈయన అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ఆయుధంలో వాడుకుంటారు ఈయన తెలుస్తుంది. సో మరి ఈయన ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు ఆ సనాతన ధర్మాన్ని అనేదాన్ని కాపాడొచ్చు. సో మరి ఈయన ఎలాంటి పాలసీస్తో వెళ్తున్నారు, ఇంకా ఎలా స్ప్రెడ్ చేయబోతున్నారు, ఎవరెవరిని కలుపుకొని ఎవరెవరిని యునైట్ చేయబోతున్నారు అనేది ముందు చూడబోతున్నాం. సో మరి రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని అయితే అర్థమవుతుంది.